అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందజేస్తూ, పరమ పావనమైనటువంటి జగజ్జనని శ్రీమన్నారాయణి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద విరిసినటువంటి కమలం వలె ప్రకాశిస్తూ ఉన్నది. సర్వోత్తుంగురాలైనటువంటి తల్లికి నమస్కారం. విష్ణు హృదయ నివాసిని అయినటువంటి జగన్మాతకు నమస్కారం. పరమ పావనమైనటువంటి సంపుటిత శ్రీ సూక్తంలో దుర్గా మంత్రం సంపుటీకరణం చేయబడి ఉంది. ఈ దుర్గా మంత్రంలో దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. భీతి అంటే భయం. భయం కలిగినప్పుడు శిశువు తల్లి కోసం కెవ్వుమంటూ కేక వేసి తల్లి కోసం చుట్టూ చూస్తాడు. అలాగే ఈ ప్రపంచంలో ఈ కష్టాలు, ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి శిశువు తన తల్లిని అమ్మానంటూ ఆర్తుడై పిలిచినప్పుడు భయాన్ని, దుఃఖాన్ని, సమస్తములైనటువంటి కష్టాలను తొలగించడంలో అమ్మ కంటే వేరెవ్వరూ లేరు. అందుకే జగన్మాత సమస్త ప్రకృతి యందు సకల రూపాలు తన రూపాలుగా ధరించి ఉన్నటువంటిది. సకల రూపాలలో ఉన్నటువంటి ఆత్మస్వరూపిణి అమ్మ మాత్రమే. ఇటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకి అయినటువంటి జగన్మాతను వెలుగుగా బ్రహ్మజ్ఞానులు దర్శిస్తారు. అలా దర్శించలేనటువంటి సామాన్యుడు ప్రతి స్త్రీని అమ్మగా భావించాలి. పసిపాపలను అమ్మానని పిలవాలి. ఆర్షధర్మంలో స్త్రీలను ఉత్తమ పురుషులు పేరు పెట్టి పిలవరు, అమ్మా అని పిలుస్తారు. ఈ అమ్మ అన్నటువంటి పిలుపు అసలైనటువంటి అమ్మకు చెందుతూ ఉంది. అమ్మ అన్నటువంటి పిలుపు కమనీయమైనటువంటిది, తేనె కన్నా మాధుర్యమైనటువంటిది, వెన్నెల కన్నా చల్లనైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది. ఓంకారంలో అకార, ఉకార, మకారాలున్నాయి. అకారము మకారము కలిసినప్పుడు అమ్మ అన్నటువంటి శబ్దం ఏర్పడుతుంది. అమ్మ అన్న శబ్దంలో అపవిత్రత, వేరే భావం ఉండనేరదు. అటువంటి భావం అక్కడ రానే రాదు. అంత పవిత్రమైనటువంటిది అమ్మ అన్నటువంటి పావనమైనటువంటి శబ్దం. అందుకే ఏ స్త్రీని అమ్మానని పిలిచినప్పటికీ ఈ పిలుపు అసలైనటువంటి కన్న తల్లికి వెళ్ళి చేరుతూ ఉంది. ప్రకృతి రూపిణి అయినటువంటి తల్లి, పంచప్రకృతులుగా భాషించేటువంటి జగన్మాత, పంచకృత్య పరాయణి అయినటువంటి తల్లి తన కుమారుణ్ణి, తన శిశువును 1000 కన్నులతో కాపాడుతుంది. భయంతో, ఆపదలో, సమస్తములైనటువంటి ఈ భవబంధనాల మధ్య చిక్కి అమ్మానంటూ అతడు పిలిచినప్పుడు సర్వకాల సర్వావస్థల యందు ప్రతి నిమిషము అమ్మానన్న పిలుపు అందుకుంటున్నటువంటి తల్లి ఆర్తుడై భీతుడై అమ్మానని పిలిచినప్పుడు వెంటనే అనేక రూపాలతో సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏ విధమైనటువంటి సహాయాన్ని, సేవను అందించినా ఆ సేవ అమ్మ అందించే సేవ. ఆ దివ్యమైనటువంటి ప్రేమ జగన్మాతృమూర్తి ప్రసాదించేటువంటి అవ్యాజ్యమైనటువంటి దయామృతం అని మనం గ్రహించాల్సి ఉంటుంది. ప్రతి రూపంలో ఉన్నటువంటిది సాక్షాత్ జగన్మాతే కనుక అమ్మను మనం అమ్మానని పిలవడం ద్వారా తల్లిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమవుతుంది. పారమార్థిక రంగంలో 9 విధములైనటువంటి భక్తి మార్గాలున్నాయి. శాంతభక్తి, దాస్యభక్తి, సఖ్యభక్తి, ఇలాగా అన్ని భక్తి మార్గాలు సర్వోత్కృష్టమైనటువంటివి, సర్వశ్రేష్టమైనటువంటివి. కానీ మాతా శిశు బంధము అవ్యాజ్యమైనటువంటిది. ఈ మాతా శిశు బంధం ఏ పదాలతో, ఏ భాషలో, ఎన్నటికీ ఎవ్వరికి, ఎటువంటి కవికైనా వర్ణించడం సాధ్యం కానటువంటిది. ఈ మాతా శిశు బంధంలో శిశువు తల్లి దగ్గరికి వెళ్ళి, జగజ్జనని, తెలియక ఎన్నో జన్మల్లో తప్పు చేశాను, ఈ జన్మలో కూడా తెలియక కొన్ని తప్పులు, తెలిసి కొన్ని తప్పులు నేను చేశాను, అమ్మా నేను నీకు పుత్రుణ్ణి, నన్ను మన్నించమ్మా అంటూ మనసారా హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాప భావనతో తల్లి పాదాల మ్రోల కన్నీళ్లు కార్చినప్పుడు
ఖచ్చితంగా అటువంటి సమస్త దోషాలకు తల్లి క్షమను ప్రసాదిస్తుంది. అలాగని మళ్ళీ ఆ తప్పులు చేయకూడదు. అలాగా నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని ఒక్కసారే ప్రకటించాలి. ఇది కన్నీళ్లతో రావాలి. హృదయంలో లోతుల్లో నుంచి ఈ పశ్చాత్తాప భావన మనిషి హృదయంలో మేల్కోవాలి. మనిషి తన హృదయంలో తాను చేసిన తప్పులకు అతడు ఖచ్చితంగా పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. అప్పుడే మనలో మానవత్వం ఉన్నది అని అర్థం. అందుకే పారమార్థిక మార్గంలో పురోగమనం సాధించాలి అంటే హృదయంలో క్షాళనం జరగాలి. హృదయం పవిత్రం కావాలి. సమస్త కల్మషాలను నశింపచేసేటువంటి జనని యొక్క పాదాల మ్రోల వెళ్ళి శిరస్సు వాల్చి ఆత్మాంజలిని ఘటిస్తూ సమస్త కల్మషాలను దగ్ధం చేసి స్వచ్ఛమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదించమని కన్నతల్లిని వేడుకోవాలి. అంతరంగంలో మార్పు రావాలి. ఈ మార్పంతా మాతా శిశు బాంధవ్యంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. తల్లి మ్రోల పశ్చాత్తాప హృదయంతో ఏ అంతరంగం దగ్ధమవుతుందో తిరిగి అటువంటి హృదయంలో ఏ విధమైనటువంటి చెడు సంస్కారాలు మళ్ళీ పుట్టలేవు. వాల్మీకిని మనం మొదట చూచినప్పుడు ఆయన ఎన్నో దొంగతనాలు చేస్తూ ఎన్నో పొరపాట్లను జీవితంలో చేసినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించి పరమపావనమైనటువంటి జగన్మాత యొక్క 2 బీజమంత్రాలను మా రా అన్న బీజమంత్రాలను జపించడం చేత మహాకవి, ఆదికవి, పరమపావనమైనటువంటి బ్రహ్మజ్ఞానిగా ఆయన తయారయ్యారు. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని అనాయాసంగా జనని మాత్రమే కదా ప్రసాదించగలదు. అందుకే వాల్మీకి యొక్క వాకిట్లో బ్రహ్మ సరస్వతులు వచ్చి ఆయన కోసం నిరీక్షించారు. ఎందువల్లనగా పశ్చాత్తాపంతో క్షాళనమైనటువంటి హృదయంలో పరమపావనమైనటువంటి స్వచ్ఛత ప్రకాశించింది. ఈ భూమండలంలో రామాయణాన్ని రచించేందుకు అంత స్వచ్ఛమైన హృదయం మరెవ్వరికీ లేదు కనుక అటువంటి స్వచ్ఛాంతరంగుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మ సరస్వతులే భూగోళానికి వచ్చి వాల్మీకిని ప్రత్యేకంగా ఎన్నుకొని పరమపావనమైనటువంటి శ్రీమద్ రామాయణ రచన చేయాలంటూ వాల్మీకిని బ్రహ్మ సరస్వతులే కోరుతూ ఉన్నారు. అటువంటిది పవిత్రతకున్నటువంటి శక్తి. ఇటువంటి పవిత్రతను ప్రసాదించాలంటూ ఈ పవిత్రమైనటువంటి మంత్రంలో దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహోం స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. అమ్మ మాకు శుభప్రదమైనటువంటి మతిని, పవిత్రమైనటువంటి బుద్ధిని ప్రసాదించునుగాక. మా బుద్ధి ప్రాపంచిక విషయాల మీదకు వెళ్లకుండా దైవం మీదనే ఏకాగ్రమై పవిత్రాతి పవిత్రమైనటువంటి సత్కర్మలను మేము అనరించే విధంగా తల్లి మాకు శక్తిని ప్రసాదించి దీవించునుగాక. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. సదా ఆర్ద్రతతో పొంగి పొరలే హృదయం కన్న తల్లికే కదా ఉంటుంది. బిడ్డ పట్ల తల్లి హృదయంలో ఉన్నటువంటి ప్రేమ తల్లికే తెలుసు. లోకజనని తన సంతానం పట్ల ఎటువంటి అవ్యాజ్యమైనటువంటి ఆర్ద్రతతో పొంగి పొరలుతూ ఉంటుందో, ఎంత గారాబు ప్రేమను చూపిస్తూ ఉంటుందో, ఎటువంటి అవ్యాజ్యమైనటువంటి బాధ్యతతో ఉంటుందో, ఎంత ప్రేమతో ఆ శిశువు యొక్క యోగక్షేమాలను గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటుందో, అలాంటి కన్న తల్లి జగజ్జనని దుర్గా పరమేశ్వరి సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త నిరంతరం తన శిశువుకు ఉపకారం చేయాలన్నటువంటి భావనతో తల్లి హృదయం తప్పిస్తూ ఉంటుంది. ఆ భావన ఈ చక్కని శ్లోకంలో అనేక రూపాలలో ఈ శ్లోకంలో వ్యక్తం చేయబడుతూ ఉంది. అమ్మ కల్పతరువు వలె తనను సేవించేవారి సకల అభీష్టాలను అనుగ్రహించేటువంటి తల్లి. 100 జనవత్సల అంటారు అమ్మను. అనగా జ్ఞానులు, తాపసోత్తములు, సదాచార సంపత్తి కలిగినటువంటి యోగులు, ఇలాంటి వారి చేత ఆరాధించబడేటువంటి యోగ లక్ష్మి జగజ్జనని. సకల అవిద్యా పాశాల నుంచి తన భక్తులకు విమోచనం ప్రసాదించే విద్యాస్వరూపిణైనటువంటి విద్యాలక్ష్మికి నమస్కారం. జీవులకు సంతానాన్ని అనుగ్రహించి వారి గృహాలలో సంతోషాన్ని నింపినటువంటి తల్లి, వారి హృదయాలలో
ప్రేమ అన్నటువంటి అమృత వర్షాన్ని పొంగించినటువంటి తల్లికి సంతాన లక్ష్మీదేవికి నమస్కారం. ధనకనక వస్తువాహనాలు జీవులకు అనుగ్రహించి దాన ధర్మాలు సత్కర్మల యందు ప్రోత్సహించేటువంటి జగన్మాత ధనలక్ష్మీదేవికి నమస్కారం. జీవులకు ఆరోగ్యం అనేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించినటువంటి తల్లి, సంతోషాన్ని శాంతిని తన అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి తల్లికి సౌభాగ్య లక్ష్మీదేవికి నమస్కారం. వీరులలో అద్భుతమైనటువంటి శక్తిని నింపి తన యొక్క దివ్య శక్తితో జగద్రక్షణను కావించేటువంటి వీరలక్ష్మీదేవికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. జగజ్జనని నిత్య తారుణ్యం కలిగినటువంటిది, ఎప్పుడూ చిన్న వయసుతోనే విరాజిల్లుతూ తేజోమయమైనటువంటి కళకళలాడేటువంటి ఆహ్లాద స్వరూపిణి. అందుకే ఆహ్లాద జనని అని లక్ష్మీ మంత్రాలలో మీరు చదువుతారు. జగన్మాత ఆహ్లాద స్వరూపిణి. లక్ష్మి ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలో అశాంతి ఉండదు, ఆ గృహం ఆహ్లాదంతో నిండి ఉంటుంది. ఏ హృదయంలో అమ్మ విరాజిల్లుతూ ఉంటుందో, ఏ యోగుల హృదయాలలో జగన్మాత ప్రకాశిస్తూ ఉంటుందో వారి హృదయం, వారి జీవితం అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శాంతితో విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి యోగలక్ష్మికి, మహాలక్ష్మికి, చిశక్తి స్వరూపిణి అయినటువంటి తల్లికి, తాపసోత్తముల హృదయాలలో, యోగీంద్ర హృదయాలలో నడయాడేటువంటి పాదాంబుజాలు కలిగినటువంటి జగన్మాతకు, పరమ పూజ్యురాలైనటువంటి తల్లికి, చతుర్వేదాలకే మాతృస్థానంలో ఉన్నటువంటి గాయత్రీ స్వరూపిణి అయినటువంటి జగజ్జననికి నమస్కారం. సంసారం అనేటువంటి దావానలలో దగ్ధమవుతూ అమ్మానంటూ ప్రార్థించేటువంటి జీవులను రక్షించేటువంటి జగజ్జనని, పరమాహ్లాద స్వరూపిణి అయినటువంటి తల్లి, కోటి చంద్రుల ప్రకాశమానంతో వెలుగొందే తల్లి, కోటి అగ్నులంతటి తేజస్సుతో విరాజిల్లే తల్లి, కోటి సూర్యప్రకాశమానంతో వెలుగొందేటువంటి తల్లి జగజ్జననికి వందనాలు. కోటి చంద్రులంతటి చల్లదనంతో విరాజిల్లే తల్లి, కోటి అగ్నులంతటి ప్రకాశంతో వెలుగొందేటువంటి తల్లి, కోటి ఆదిత్యుల యొక్క కాంతితో దేదీప్యమానంగా విరాజిల్లుతున్నటువంటిది అమ్మ. అటువంటి అమ్మను ఎవరి హృదయంలో స్థాపించుకొని ప్రార్థిస్తారో వారి సకల పాశాలను నశింపచేసి వారి హృదయానికి అపూర్వమైనటువంటి కాంతిని, శాంతిని అనుగ్రహించేటువంటిది అమ్మ. సనకాది మునీంద్రులు అమ్మకు చరణాంబుజదాసులు. సనకాది మునీంద్రులకు సదాచారం, పవిత్రశీలం, ఆధ్యాత్మిక చింతన, ఉత్తమ జ్ఞానం ఇటువంటి ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇది కలియుగం. ఈ కలియుగంలో అలాంటి సదాచారాలు, అలాంటి సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానాలు అవన్నీ సామాన్య మానవులకు ఉండవు. కానీ సనకాది మునీంద్రులకు, సప్తర్షులకు, బ్రహ్మదేవునికి అందరికీ ఎవరు తల్లియో, ఎంతో అజ్ఞానంతో అలమటిస్తూ నిరంతరం కోటి తప్పులు చేస్తున్నా ఇటువంటి తెలివి తక్కువ సంతానానికి కూడా ఆ జగన్మాతయే సాక్షాత్తు కన్న తల్లి. ఆ కన్న తల్లి తన శిశువు మీద అవ్యాజ్యమైనటువంటి ప్రేమతో, కరుణతో, దయతో, ఉప్పొంగే హృదయంతో తన బిడ్డలను సవ్య మార్గంలో నడిపించాలని చూస్తూ ఉంటుంది. అందుచేతనే హే జగజ్జనని, సకల పాశాల నుంచి విమోచనం ప్రసాదించేటువంటి తల్లి, ఈ జన్మను పవిత్రీకరించమ్మా. అమ్మానని పిలవగానే తల్లి క్షణం కూడా నిలబడలేదు. తన బిడ్డ ఎక్కడి నుంచి తనను పిలుస్తూ ఉన్నా ఖచ్చితంగా ప్రతి పిలుపు అమ్మను చేరుతూ ఉంది. అమ్మని పిలుపు వినకుండా ఒక్క క్షణం కూడా కంటి మీద రెప్ప వేయనే వేయదు. అలాంటి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమతో, దయతో, కరుణ అనేటువంటి సముద్రంతో పొంగే హృదయమే అమ్మ హృదయం. అమ్మను ధ్యానించినందువలన సకల గుణ వికారాలన్నిటినీ అణిచివేసే శక్తి అమ్మ పావనమైనటువంటి శ్రీపాదాంబుజాలకు ఉన్నది. అమ్మ స్మరణం సకల కలుషహరణం. తల్లిని నిశ్చలమైనటువంటి భక్తితో మీరు ధ్యానించినప్పుడు జీవితంలో జరిగే సకల గుణ వికారాలకు, సమస్త కర్మలన్నిటికీ సాక్షీభూతంగా ఉండగలిగేటువంటి పవిత్ర స్థితిని మీ అంతరంగానికి జగన్మాత ప్రసాదిస్తుంది.
ఆకాశంలో లెక్కబెట్టడానికి సాధ్యంగానన్ని మేఘాల గుంపులు అతి వేగంగా పరిగెత్తుతూ ఉంటాయి. ఈ మేఘాల గుంపులు పరిగెత్తి కొంతసేపటికి మేఘాలన్నీ అదృశ్యమైపోతాయి. ఆకాశంలో కొంత సమయానికి మేఘాలు కనపడవు. అలాగే జీవితంలోనికి కష్టాలు, సుఖాలు అనేటువంటి మేఘాలు వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాయి. తల్లిని ఆశ్రయించినటువంటి భక్తునికి ఒక నిశ్చలమైనటువంటి స్థితిని తల్లి ప్రసాదిస్తుంది. ఆ స్థితినే సాక్షీభూతమైనటువంటి స్థితి అంటారు. ఈ సాక్షీభూతమైనటువంటి స్థితిలో కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా, ఎంత అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నప్పటికీ అహంకారం లేకుండా నిరహంకారమైనటువంటి నిశ్చలమైనటువంటి ఒక పవిత్ర స్థితిని తల్లి ప్రసాదిస్తుంది. కష్టసుఖాలనేటువంటి మేఘాలు ఎన్ని కోట్లు వచ్చినా సాక్షీభూతమైనటువంటి ఆకాశంలాగా మీరు నిశ్చలంగా ఉండిపోయేటువంటి స్థితిని అమ్మ పాద పద్మాలు ధ్యానించడం చేత జగన్మాత మీకు ప్రసాదిస్తుంది. అందుకే దుర్గే స్మృత హరసిభీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. అమ్మ ప్రసాదించే శుభప్రదమైనటువంటి మతితో తాను సర్వానికి సాక్షీభూతమైనటువంటి శుద్ధాత్మ అన్నటువంటి దివ్య జ్ఞానాన్ని పొంది కోటాను కోట్ల మేఘాలులాగా వచ్చి వెళ్ళేటువంటి ఈ కష్ట సుఖాలకు విచలితుడు కాడు. ఇంకా ఇంకొక దృష్టాంతం మనం చెప్పుకోవచ్చు. నిన్నటి రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక దుస్వప్నం వచ్చింది. మేల్కాంచగానే ఆ దుస్వప్నం లేదు. అదేవిధంగా ఎప్పుడైతే ఆత్మయందు మేల్కొంటూ ఉన్నాడో, అఖండమైనటువంటి అమ్మ యొక్క వెలుగునందు మేల్కొంటున్నాడో, సర్వానికి సాక్షీభూతమైనటువంటి అత్యున్నతమైన జీవన్ముక్త స్థితి భక్తునికి లభిస్తూ ఉంది. ఈ జీవన్ముక్త స్థితిలో అతడు ప్రతిదానిని సాక్షీభూతంగా దుస్వప్నంలాగో మంచి స్వప్నంలాగో చూస్తూ ఉంటాడు. దుస్వప్నం మేల్కొన్న వానిని ఎలాగా బాధించలేదో, నిద్రపోతున్నటువంటి వానికే ఆ దుస్వప్నం వలన భయం కలుగుతూ ఉంటుంది. మేల్కొన్నప్పుడు ఆ స్వప్నం అతను ఏమీ బాధించలేదు. అదేవిధంగా ఎవరైతే దైవమునందు మేల్కొని ఉంటారో వారిని కష్టాలు కానీ సుఖాలు కానీ బాధించలేవు. ఎన్ని సమస్యలు వచ్చినా వారిని ఏవి కూడా విచలితులుగా చేయడానికి సాధ్యం కానే కాదు. సర్వానికి సాక్షిభూతమై శుద్ధాత్మై ప్రకాశించేటువంటి దివ్యస్థితిని జగన్మాత భక్తులకు ప్రసాదిస్తూ ఉంది. అమృతాత్మ స్వరూపులారా, వర్షాకాలంలో ఎన్నో నదులు వేగంగా ప్రవహిస్తూ వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటాయి. అలా ఎన్ని వేల నదులు వచ్చి సముద్రంలో కలిసినప్పటికీ సముద్రానికి వృద్ధి లేదు, క్షయము లేదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తునికి సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి రాగద్వేషాదులు, కష్టసుఖాలు ఎన్ని వచ్చి నదులు ఏ విధంగా సముద్రంలో కలుస్తూ ఉంటాయో ఆ విధంగా ఎన్ని వచ్చినప్పటికీ జగన్మాత చరణాంబుజాలను ఆశ్రయించిన భక్తుని ఈ రాగద్వేషాదులు, ఈ గుణ వికారాలు, ఈ కష్టసుఖాలు, ఈ ప్రపంచ బంధనాలు ఏవీ కదిలించలేవు. అతడు నిశ్చలుడై కేవలం శుద్ధాత్మ స్వరూపుడై ఆత్మజ్ఞానమునందు మాత్రం ప్రకాశిస్తూ ఉంటాడు. మీరు సంసారంలో, గృహస్థాశ్రమంలో అలాంటి జీవన్ముక్తులుగా, పరమహంసలుగా, పూర్ణ జ్ఞానులుగా విరాజిల్లాలని అమ్మ మనసారా కోరుకుంటుంది. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.